Hey friends, welcome to Biblical Parivartana. Welcome to డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే మే 19కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 72. దీని గురించి ధ్యానించకపోయే ముందు మనం ప్రార్థించుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఇక్కడ కీర్తనలు 72లో దీని యొక్క వర్ణన చాలా అతీతంగా చాలా విస్తృతంగా ఉంటుంది. ఎవరి గురించి అంటే ఈ కీర్తన రచయిత సొలొమోను. ఇక్కడ దాని హెడ్డింగ్లో ఉంటుంది. ఆ యొక్క వర్ణన ఎవరికి చెందింది అనేటువంటి ప్రశ్న. ఇది సొలొమోనుకి ఒక్కరికే కాదు, దావీదు వంశంలో ఉన్నటువంటి రాజు డైనాసిటీ, దావీదు డైనాసిటీ అంటే వంశమే కాదు, రాజుగా ఉండేటువంటి వంశం, ఆ డైనాసిటీ అంటారు. ఆ వంశంలో ఎవరు పట్టాభిషేకం చేసినా కానీ, రాజ పట్టాభిషేకం చేసినా కానీ వాళ్ళని ప్రతిష్ఠించేటప్పుడు వాళ్ళ గురించి చెప్పేటువంటి భాష తీరు, ఆ రాజుని పొగుడుతారు. వీటిని ఏమంటారంటే ఈ అసెన్షన్ అంటే పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఈ కీర్తనలు అన్నిటిలో కూడాను ఒక లక్షణం ఉంటుంది, ఒక ఫీచర్ ఉంటుంది. అది ఏంటి అంటే ఆ వర్ణన ఆ రాజుని వర్ణించేటప్పుడు చాలా విస్తృతంగా ఉంటుంది, ఎక్స్ట్రావగెంట్గా ఉంటుంది అన్నమాట. ఏంటి ఆ ఎక్స్ట్రావగెన్స్ గురించి మనం ఏదైనా చెప్పుకుందాం. అది సొలొమోను రాజు గురించా, లేకపోతే దావీదు వంశంలో ఉన్నటువంటి రాజు ప్రతిష్ఠించబడినప్పుడు సొలొమోను కానీ యోషియా కానీ అలాంటి రాజులకి చెందిందా ఆ వర్ణన, లేకపోతే మరి మధ్యధర సంస్థ రాజుల్ని ఆ విధంగా పొగుడుతారు. కానీ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆ వర్ణన ఏంటి అంటే ఈ రెండిటికి సంబంధించినది కాదు. దానికి ఈ రాజులు కానీ లేకపోతే సొలొమోను రాజు కానీ వాళ్ళకి అన్వయిస్తే ఈ వర్ణన కుదరదు, అంత విస్తృతంగా ఉంటుంది అన్నమాట. ఎవరిని గురించి ఆ వర్ణన అనేదాన్ని మనం గమనిద్దాం. ఇప్పుడు డేవిడిక్ టైపాలజీ అంటారు. డేవిడిక్ టైపాలజీ, మెసియానిక్ ఎక్స్పెక్టేషన్, ఈ రెండు మనం గుర్తించుకుంటే డేవిడిక్ టైపాలజీ అంటే దావీదు యొక్క అనుభవాలు, లేకపోతే దావీదు రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజుల యొక్క అనుభవాలు ఎవరిని సూచిస్తున్నవి అని అంటే అది ఒక టైప్ లాగా, అది ఒక ఛాయలాగా, యేసుక్రీస్తుని సూచించేటువంటి ఛాయలాగా ఉంటుంది అన్నమాట. దాన్ని డేవిడిక్ టైపాలజీ అంటారు. అవి చాలా ఉన్నాయి. మళ్ళా మెసియానిక్ ఎక్స్పెక్టేషన్ అంటే యూదులు మెస్సయా వస్తాడు, ఆయన ఈ విధంగా చేస్తాడు, ఈ విధంగా రక్షిస్తాడు, ఈ విధంగా విజయం సంపాదిస్తాడు, దావీదు మహారాజు వలె విజయం సంపాదిస్తాడు ఇశ్రాయేలులకి అయినటువంటి ఆశలు. ఈ రెండింటిని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి వర్ణన, పొంగిపోతున్నటువంటి వర్ణన, ఇప్పుడు ఇది ఒక పాట అనుకోండి, దీనికి సగబెడతా ఉంటే పాలులాగా పొంగిపోతాయి. ఆ వర్ణన పొంగేటువంటి వర్ణన అన్నమాట.
ఆ పాత్రలో దాన్ని ఇమడ్చలేం. అలాంటి వర్ణన సొలొమోనుకి వర్ణిస్తే, లేకపోతే మధ్యధర రాజులు, ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజులకి వర్ణిస్తే అది సరిపోదు. ఈ వర్ణన అంత అతీతంగా ఉంటుందన్నమాట. మరి ఈ డేవిడిక్ టైపాలజీ, ఈ మెస్సియానిక్ ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే అలాంటి వర్ణన ఎవరికి సరిపోతుందంటే, దావీదు రాజు వంశంలో జన్మించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని వర్ణించేటటువంటి రీతిగా మనం చూడగలుగుతాం. దాని గురించినటువంటి విషయాలు ఇక్కడ క్లుప్తంగా మనం నేర్చుకుందాం. కీర్తనలు 72 మరి 12 వరకు చదువుకుందాం. అసలు 16 వరకు చదువుకుంటే బాగుంటుంది. ఫాస్ట్గా చదువుకుందాం. కీర్తనలు 72 1 నుండి 16 వరకు. కీర్తనలు దేవా, రాజునకు నీ న్యాయవధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజలలో శ్రమనొందిన వారికి అతడు న్యాయం తీర్చును. పేదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగగొట్టును. సూర్యుడు నిలుచున్నంత కాలము, చంద్రుడు నిలుచున్నంత కాలము తరములన్నిటను జనులు నీ యందు భయభక్తులు కలిగిందరు. గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలను, భూమిని తడుపు మంచి వర్షములను అతడు విజయము చేయను. అతని జనములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యమును చేయను. అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. షేబ రాజులను కానుకలు తీసుకుని వచ్చేదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు. అన్ని జనులందరూ అతన్ని సేవించెదరు. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను, నిరాధారులను అతడు విడిపించును. నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును. బేదల ప్రాణములను అతడు రక్షించును. కపట బలత్కారముల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అతడు చిరంజీవి అగును. సేవ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. జనమంతయు అతని పొగుడుదురు. చివరి వరకు చదువుకుందాం. దేశంలో నువ్వు పర్వత శిఖరముల మీదను సస్య సమృద్ధి కలుగును. దాని పంట లెబనోను వృక్షం వలె తాండవమాడుచుండును. నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అతని పేరు నిత్యము నిలుచును. అతని నామము సూర్యుడినంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుష్యులు దీవించబడుదురు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందరు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండును గాక. ఆమెన్, ఆమెన్. యెషయా కుమారుడును దావీదు ప్రార్థనలు ముగిసెను. ఓకే, ఇక్కడ శీర్షికను బట్టి ఇది సొలొమోను వ్రాసినట్లుగా మనం గమనిస్తాం. చదువుదాం దీన్ని. దావీదు వంశపు రాజు రాజ్యాభిషేకమును వివరించే కీర్తనల్లో కొన్ని నకలులు, ఫీచర్స్ ఉంటున్నవి. వాటిల్లో ఒక ఫీచర్ ఏంటి అని అంటే, తరచుగా దాని సాహిత్య వివరణ విస్తృతంగా ఉంటుంది. దీనితో పాటు దావీదు ఛాయలు, టైపాలజీ అని చెప్పాను కదా, కలిపినప్పుడు
ఈ కీర్తనలకు 2 కేంద్రాలుగా ఉంటున్నవి, ట్విన్ ఫోకస్. ఒకవైపు దావీదు రాజులలో ఒకరి గూర్చి విస్తృతంగా వర్ణిస్తున్నట్లు తలంచవచ్చును. ఇక్కడ ఎవరు రాజు అంటే సొలొమోను రాజు. మరొక విధంగా చూస్తే దావీదు కంటే, లేక సొలొమోను కంటే, లేక యోషియా కంటే, జోజయ కంటే మించిన వ్యక్తి కొరకు ఎదురు చూచుటకు ఆహ్వానంగా ఉంటున్నది. కాబట్టి 2 విధాలుగా ఉంటుంది. ఒకవైపు చూస్తే దావీదు రాజుల్లో ఒకరిని వివరిస్తున్నట్టుగా, మరొక వైపు చూస్తే దావీదు కంటే గొప్పవారిని వివరిస్తున్నట్టుగా, ఆయన కోసం ఎదురు చూస్తున్నట్టుగా, ఎదురు చూసి ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ కీర్తన 72 అలాంటిది. ఒక విధంగా చూస్తే దావీదు రాజు, వంశపు రాజు నీతి న్యాయాలతో పరిపాలించవలను. మరి దేవుని స్థానంలో ఉన్నప్పుడు దేవుని వలె నీతి న్యాయములు కలిగినటువంటి వాడిగా జీవించాలి. అందువలన దావీదు కుమారుడు దేవుని కుమారుడు అవుతాడు, సొలొమోను దేవుని కుమారుడు అవుతాడు. అందువలన కీర్తనలో 2లో ఉంటుంది, 2:7 ప్రత్యేకంగా చాలా ముఖ్యమైనటువంటి వచనం అది. నేడు నిన్ను కని ఉన్నానని చెప్తాడన్నమాట. అంటే ఆయన పట్టాభిషేకం చేసిన సమయంలో ఆ రోజున దేవుడు తన కుమారుడిగా, తన నిమిత్తమై పరిపాలించేటువంటి వ్యక్తిగా దత్తత చేసుకున్నాడు అని అనుకుందాం. ఈ అంశమును గూర్చి ఈ కీర్తన ఎక్కువ భాగము కేటాయిస్తున్నది. ఏంటి? నీతి న్యాయాలతో పరిపాలించేటువంటి వ్యక్తి అని. ప్రత్యేకంగా బీదల పిల్లలను రక్షించి బాధ పెట్టుబడి వారి పాత్రను పోషిస్తున్నాడు. వాళ్ళ పక్షాన ఈయన ఉన్నట్లుగా. దీనులను నిరాధారులను అతడు విడిపించును అని 12వ వచనంలో చదివాం. అణగదొక్కు వారిని బలత్కారులను ఎదిరించును, వారికి నీతి న్యాయములు జరిగించి వారిని స్థిరపరచును. బలత్కారములకు అణగదొక్కబడుటకు లోను కాకుండానట్లు వారిని విడిపించును. ఇదన్నీ వాళ్ళు చేస్తున్నారా చేయట్లే అనేది అది సెకండరీ. వాళ్ళు ఆశిస్తున్నారు. అలాంటి రాజు ఆ విధంగా చేస్తాడు, చేయాలి అనేటువంటి ఆశను వ్యక్తపరిచేటువంటి కీర్తనగా ఉంటుంది. ఆయన పరిపాలన క్షేమాభివృద్ధిని కలుగజేసేదిగా ఉంటుంది. ఇదే నీతిని బట్టి పర్వతములు చిన్న కొండలను ప్రజలను నెమ్మది పుట్టించుటతో సమానం. అంటే అలాంటి క్షేమాభివృద్ధి ఎట్లా వస్తుందంటే ప్రజలకు నెమ్మది పుట్టించుటతో సమానం అన్నమాట. ఇక్కడ 12:3లో ఉన్నటువంటి రీతిగా. మరి పాశ్చాత్య దేశాల్లో బై అండ్ లార్జ్ చాలా క్షేమంగా ఉంటుంది. ఆ దేశాలు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. దేశంలోనికి బంగారము తరలి వస్తుంది, రాజు నిమిత్తము ప్రజలు నిత్యము ప్రార్థిస్తారు, సర్వ సమృద్ధి దేశ ప్రజలందరూ అనుభవిస్తారు అని ఉన్నది. అది ఒకవైపు చూస్తే ఈ దావీదు వంశానికి చెందినటువంటి ఆ రాజులు ఎవరినైతే మరి సొలొమోను రాజు లాంటి వాళ్ళు. మరోవైపు చూస్తే కొంత వర్ణన, అంతకాదు కొంత వర్ణన చాలా విస్తృతంగా ఉంటుంది. మధ్యధర దేశపు రాజులు ఇలాంటి భాష తీరులో కొందరిని వర్ణిస్తారు. అంటే ఆ విధంగా ఉండాలి రాజులు అని ఆశించేటువంటి రీతిగా వర్ణన ఉంటుంది. అయినప్పటికీ అంటే మధ్యధర దేశపు రాజులు ఓకే, కొంచెం సిమిలారిటీ ఉండొచ్చు. అయినప్పటికీ దీనిని ఛాయారూపంతోనూ మెస్సయా ఆశలతోనూ కలిపినప్పుడు మరింత ప్రత్యేకమైన వాణిని సూచిస్తున్నదని చెప్పుకొనలేని ప్రతిధ్వని వినిపిస్తుంది. ఏంటి ఆ మాటలు? సూర్యుడు నిలుచునంత కాలము, చంద్రుడు నిలుచునంత కాలము, తరములన్నిటిను జనులు నీ యందు భయభక్తులు కలిగిందరు. అది ఏ రాజుకి చెప్పలేం. రాజవంశం విషయంలో
ఇది నిజమై ఉండవచ్చును. కేవలము మానవ మాతృడైన రాజు ఈ విధంగా ఉండాలని విస్తృతంగా ఆశించవచ్చును. కానీ ఒకే ఒక దావీదు వంశపు రాజు విషయంలో ఇది అక్షరాల నిజము. ఓకే, వాళ్ళు ఆశించవచ్చు, కానీ ఇది అక్షరాల నెరవేరింది. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. 8వ వచనం. దీనిలో సుందరమైనటువంటి సందిగ్ధత, బ్యూటిఫుల్, వండర్ఫుల్ అంబిగ్యూటీ కూడా దానిలో బ్యూటీ ఉన్నది. అలాంటిది మరొకటి ఏంటంటే మనుష్య కుమారుడు అని యేసుప్రభు వాడతాడు కదా. పాత నిబంధనలో ఉన్నది ఆ మాట. అది అంబిగ్యుయస్గా ఉంటుంది. ఎవరిని సూచిస్తుంది? మనుష్య కుమారుడు. మనిషా, దేవుడా? ఆయన శ్రమ పడేటువంటి శ్రమ సేవకుడా? అలాంటి సందిగ్ధావస్థితిలో ఉన్నటువంటి బిరుదు అది. అలాంటిది ఇదన్నమాట. ఇక్కడ పేర్కొనబడిన సముద్రములు మధ్యధరా సముద్రమునకు, గలిలయ సముద్రమునకు పరిమితమై ఉన్నవా ఏంటి? సముద్రము నుండి సముద్రమునకు, యూఫ్రటీస్ నుండి మొదలుకొని భూదిగంతం వరకు అని అంటే మధ్యధరా సముద్రం గలిలయ అనే అర్థమా? లేక హెబ్రీ తీరులో సాంప్రదాయపరంగా చూస్తే, అంటే కన్జర్వేటివ్గా చూస్తే భూదిగంతములని అర్థం చేసుకునవలెన? అట్లా అంటే పరిమితమై ఉంటుందా? లేదు, దానికి పరిమితమై లేదు అని అర్థం. ఎందువలన ఈ మధ్యధరా సముద్రానికి, గలిలయ సముద్రానికి ఎందుకు పరిమితం కాకూడదు? దాని కారణం, అరణ్యములో నివసించు ప్రజలు, ఇరుగు పొరుగు దేశములు ప్రజలు ఆయనకు నమస్కారం చేయుటకు మాత్రమే గాక, టార్షిష్ అంటే ఇప్పుడు స్పెయిన్ రాజులతో పాటు దూరపు ప్రాంత అధిపతులు కూడా ఆయనకు కప్పము చెల్లిస్తారు. అది ఈ ఈ సముద్రాలకు సంబంధించింది కాదు అది. అంతేకాదు, రాజులందరూ అతనికి నమస్కారం చేస్తారు. రాజులందరూ నమస్కారం, అన్యజనులందరూ అతన్ని సేవిస్తారు. ఇక ఈ వర్ణన వీళ్ళలో ఎవరికి ముట్టదు. అతన్ని బట్టి మనుషులందరూ దీవించబడుదురు, అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందరు. 17వ వచనం చదివాం. వినేవారు స్పష్టంగా వినగలిగితే అబ్రహాము నిబంధన ఇక్కడ ప్రతిధ్వనిస్తుంది. ఆదికాండం 12, 2, 3 వచనాలు చూద్దాం. ఆదికాండం 12, 2, 3 వచనాల్లో మనం అబ్రహాము నిబంధన అంటాం కదా, అది. ఆదికాండం 12, 2, 3. నిన్ను గొప్ప జనముగా, ఇక్కడ నిన్ను అంటే అబ్రహాముని దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఆయనకి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని దూషించదను. ఇక్కడ చూడండి, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా అన్నాడు. కాబట్టి ఈ మాటలు కీర్తనలు 72లో ఉన్నటువంటి ఈ మాటలు అబ్రహాముకి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రతిధ్వనించేటట్టుగా మనకు వినిపిస్తుంది. మరి ఇంకొకటి యేసుప్రభు అన్నాడు కదా, మత్తయి 12:22లో ఏంటది? ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన్ని సూచించేటువంటి సొలొమోను కంటే గొప్పవాడు. ఈ వర్ణన సొలొమోనుకి అంటదు, దావీదు మహారాజుకి అంటదు. దావీదు వంశంలో దావీదు అందరికంటే గొప్పవాడు కదా. యేసుప్రభుని గురించి ఏమంటారంటే, డేవిడ్ అని ఎవరికి పేరున్నా కానీ ఈ మాట వాడతాను,
David, you are great. You know why? Because David's greater grandson makes David great. డేవిడ్స్ గ్రేటర్ గ్రాండ్ సన్ మేక్స్ డేవిడ్ గ్రేట్. కాబట్టి ఇక్కడ డేవిడ్ కంటే, దావీదు కంటే, సొలొమోన్ కంటే, ఆ వంశస్థంలో ఏ రాజైనా సరే వారికంటే గొప్పవాడుగా ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు అని మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన ముఖ కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.